నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. జూలై 16వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి యొక్క సంతోషాన్ని వీరు దూరం చేస్తున్నారు. అయితే జూలై 16వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంది, వీరి సంతోషాన్ని దూరం చేయడానికి ఏ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు, అలానే ఆ వ్యక్తులు ఎవరు, మీ సంతోషాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వారెవరు, ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సమయం ఎలా ఉంది, ఈ యొక్క సంతోషాన్ని ఎవరు దూరం చేయాలి అనుకుంటున్నారు? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సంతోషం అనేది లేకుండా చేయాలి అని ప్రవర్తించే వ్యక్తులు అధికంగా ఉంటారు. బంధాలు, బంధుత్వాలు అంటూ ఈ రాశి వారు బంధాలకి, బంధుత్వాలకి చాలా ప్రాముఖ్యతనైతే ఇస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కూడా ఉంటాయి. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది అంటే వీరు అందరినీ కూడా కలుపుకోపోతూ అందరినీ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకుంటారు. కానీ అలా ఈ యొక్క రాశి వారు బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువనిస్తారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరు కూడా అంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఎవరు చూసినా సరే ఖచ్చితంగా కూడా వీరు కోపిష్టి వారే అనుకుంటారు. ఎందుకంటే వీరి యొక్క అంటే గంభీరత్వం అనేది ముఖంలోనే కనిపిస్తుంది. కాబట్టి వీరు చాలా కోపిష్టి వారు. చాలా అంటే చాలా కోపం ఉంటుంది ఈ వ్యక్తులకి. అలానే వీరు సూటి మనసులు, ముక్కు పైన మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారిని ఏమనుకుంటారు అని కూడా ఆలోచించరు. అంటే మాటను ఇలా అనేస్తూ ఉంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి తమ అనుకున్నటువంటి వ్యక్తుల కోసం ఎంతైనా సరే దిగజారడానికి, ఎంతైనా సరే ఒక మెట్టు తగ్గడం కోసం వీరు చూస్తూ ఉంటారు. బంధాలు ముఖ్యం, బంధుత్వాలు ముఖ్యం అనే రీతిలో ఈ రాశి వారైతే ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముందుకు సాగుతూనే ఉంటారు. అంతే తప్ప ఎవరైనా సరే అంటే వీరిని దూరం ఉండే అంచనా వేసి ఉంటారు. సమాజంలో ఉండే వ్యక్తులు కూడా వీరిని అలానే అనుకుంటారు. కానీ వీరితో స్నేహం చేసి వీరి గురించి దగ్గరుండి తెలుసుకొని మంచి చూసి చెడు చూసిన వ్యక్తులకి వీరి గురించి తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది శత్రువులాగా తయారవుతుంటారు. అంటే వీరి బంధాన్ని చక్కగా ఉంచుకుంటారు. అంటే వివాహ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు చక్కగా చూసుకుంటుంటారు. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువనైతే ఇచ్చే ఒక మాట తగ్గడానికి కూడా ఉంటారు. దానివల్ల వీరి కుటుంబం చాలా చక్కగా, సంతోషంగా, సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి దాన్ని చూసి కుటుంబంలోని ఇంకొకరు అంటే బ్లడ్ రిలేషన్లోనే కావచ్చు, లేదా మీ యొక్క సొంత వ్యక్తులే కావచ్చు, మిమ్మల్ని మీ సంతోషాన్ని, మీ సంబరాన్ని చూడలేకపోతూ ఉంటారు. అంటే మా లైఫ్ బాగలేదు, వీరి లైఫ్ చాలా బాగుంది అన్నట్టుగా దృష్టికి పెడుతూ ఉంటారు. అలానే మిమ్మల్ని చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉంటారు. దానివల్ల కూడా ఏదో ఒక సమస్య అనేది సృష్టించుకోవాలని చేస్తూ ఉంటారు. దానివల్ల చీటికి మాటికి మీ పైన అరవటం కానీ, అలాగే మిమ్మల్ని ఏదో ఒక మాట అంటూనే ఉండటం కానీ, అలానే మీకు జాతకరీత్యా కూడా మీరు ఓపికకు చాలా ఎక్కువగా ఉంటుంది, గంభీరంగా ఉంటారు. అలానే కోపానికి కూడా సంబంధించిన వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశి అయినప్పటికీ కూడా మీరు బంధాన్ని కాపాడుకోవడానికి మీరు ఎంతో ఓపికగా ఉంటారు. అది మీకే తెలుసు. ఆ ఓపిక అనేది మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతుంది. కానీ కొన్నిసార్లు కోపం అధికంగా వచ్చినప్పుడు ఆ ఓపిక కూడా నశించిపోతూ ఉంటుంది. అలా ఓపిక అనేది నశించిపోతుంది. దానివల్ల కూడా మీ యొక్క జాతకంలో సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ముఖ్యంగా మీకు సమస్యలు అనేవి అధికంగా వస్తాయి. మీ సంతోషాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎక్కువగా శత్రువులు ఉంటారు. వీరు చాలా సంతోషంగా ఉన్నారు, అన్ని విధాలు కూడా బాగున్నారు, వీరు ఎప్పుడు కూడా బాగుంటారు. అలానే చాలా సంతోషంగా కూడా నవ్వుతూ ఉంటారు. ఏ సమస్య ఉండవు వీరికి అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు మీ యొక్క జాతకం, మీ యొక్క జీవితాన్ని చూసి
చాలా అంటే చాలా కూలుకుంటూ ఉంటారు. వీరి వల్ల నరదిష్టి కూడా మీకు అధికమైపోతూ ఉంటుంది. కానీ మీరు ఎంత కష్టపడి ఆ బంధాన్ని కాపాడుకున్నారో, ఎంత కష్టపడి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని కాపాడుకుంటున్నారో, ఎంతో కష్టపడి మీకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని మీరు ఏర్పరచుకున్నారో, ఎదుటి వ్యక్తులకి అసలు కూడా తెలియదు. దాని గురించి పట్టించుకోకూడదు. వీళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగుండకపోతే చాలు అన్నట్టుగా ఉంటారు. కానీ ఎంతో కష్టపడి మీకంటూ ఒక మంచి పొజిషన్ని సంపాదించుకొని, చాలా అంటే చాలా కష్టపడి మీకంటూ ఒక ప్రత్యేకతనం గుర్తింపును కూడా మీరు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. అలానే మీ జీవితంలో మీకంటూ ఒక ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు ఏదో ఒక రకంగానైతే చెరపాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా మీకంటూ ఉన్నటువంటి మంచి పేరుని, మంచిదానిని ఖచ్చితంగా కూడా వారు చెరపాలని చూస్తూ ఉంటారు. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శత్రువులు అనేవారు కూడా తయారవుతూ ఉంటారు. ఇక ఈ శత్రుత్వం అనేది ఖచ్చితంగా కూడా వీరిని ఏదో ఒక రకంగా, అంటే వీరు బాగుండకుంటే చాలు, వీరిని బాగుండకుండా చేయాలి అని వీరిపైన శత్రుత్వాన్ని కూడా శత్రుత్వాన్ని ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు సంతోషాన్ని కూడా దూరం చేయాలని అలా చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క సంతోషాన్ని ఎలాగైనా సరే దూరం చేయాలి. వీరు చాలా హ్యాపీగా ఉండడం చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. వీరు హ్యాపీగా ఉండడం చూసి ఓర్చుకోలేక, అలాగే వీరి యొక్క సంతోషాన్ని దూరం చేయాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఈ యొక్క సింహరాశి వారు, అంటే మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచి లైఫ్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఎవరు ఎన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేసినా మీరు మాత్రం మీ ఓపికను మాత్రం అసలు కోల్పోకూడదు. ఓపికతో ఉండండి. మంచి శుభవార్తలు అయితే వింటారు. అలానే రాబోయే రోజులలో అనుకున్నటువంటి పెద్ద కోరికలు కూడా నెరవేరుతాయి. అంటే మీకు గృహయోగం కావాలని, అలానే మీకు మంచి బండి కొనాలని, ఒక మంచి కార్ తీసుకోవాలని, బంగారం తీసుకోవాలని, ఏదైతే మీ యొక్క కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలను అనేటివి తొలగిపోతాయి. చెడు శక్తుల నుంచి బయటపడతారు. దుష్ట శక్తుల యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటపడతారు. అలానే మీకు ఎలాంటి గాలి ధూళి ఇలాంటివి ఉన్నా సరే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే రోజులలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అయితే, అలాగే మీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది. అలానే మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందబోతున్నారు ఈ రాశివారు. అలానే గ్రహాలు ఏవైనా సరే ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. శని దోషాల నుండి కూడా బయటపడాలి అంటే గనక కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిహారాలు ఏంటి అంటే, నల్లటి వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు వేసి వాటిని శనిదేవుడికి సమర్పించండి. ఇవాళ శనివారం రోజున ఈ యొక్క సింహరాశి వారు చేసినటువంటి అయితే వారికి ఉన్నటువంటి చెడు ప్రభావాలని, చెడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే పొందుకుంటారు. ఆర్థిక లాభాలు అట్లనే ఉంటాయి. అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. గోచర ఫలితాలు మంచిగా ఉంటాయి. అలానే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇక సింహరాశి వారి యొక్క సంతోషాన్ని ఓర్వలేక దూరం చేయాలని చెప్పి అనుకున్న వ్యక్తులు వీరి చుట్టుపక్కల వీరి ఇంట్లోనే ఉంటారు. వీరి సొంత చుట్టాలే ఉంటారు. వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మరి ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజు 4:45 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇంకా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఇక్కడ కూడా చివరి వరకు చూడండి. ఇక జాతకాల ఫలితాల ప్రకారం 2:40 తర్వాత ఊహించినటువంటి సంఘటన అయితే మీతో జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పాలి. చాలాసార్లుగా మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తి మీ తారసపడడం కానీ, లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని మోయడం కాంటాక్ట్ అవ్వచ్చండి. ఒక తప్పుడు ఆయన మీకు నైబర్గా కానీ, లేదంటే మీరు పొరుగు కుటుంబ సభ్యులను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది. అవి వ్యక్తి మీకు చిన్ననాటి స్నేహితులు కావచ్చు. అదే కాకపోతే ఒకవేళ మీరు పనిచేసే చోట కావచ్చు,
మీరు చాలా సభ్యతగా ఉండి మీకు తోటి సహాయకుడు వల్ల దానివల్ల కూడా మీ వ్యక్తి ఉన్నటువంటి చిన్న చిన్న భేదాల కారణంగా మీకు దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఈ విధంగా అయితే మీరు చాలా సఖ్యతగా ఉంటుంది. అనూహ్య కారణాల వల్ల వారైతే మీ నుండి దూరం ఇవ్వడం అయితే జరుగుతుంది. వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇలాంటి ఆచిక్కుని అనుమతి లేదు. వారిని కలుసుకోవాలని చెప్పి చాలా కాంతం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి మీకు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ, తారసపడడం కానీ, లేదంటే నేరుగా ఆ వ్యక్తి మీ ఇంటికి రావడం కానీ, ఇటువంటి ఏదో ఒకటి అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇలా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినట్టు సంఘటన అయితే జరుగుతుంది. ఈ యొక్క ఆనందానికి కాకుండా మీకు ఎంత ఆశ్చర్యానికి గురైనటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలను అయితే గమనిస్తే ఈ యొక్క రాశికి చెందిన వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో వ్యాపార ప్రయాణాలు చేస్తున్నారో మీ యొక్క వ్యాపార జీవితం కూడా కొన్ని మెలకువలు నేర్చుకునే సమయం అయితే అది చేరువలోనే ఉంది. మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పాలి. వినియోగదారులకైతే కొత్త పరస్పర ప్రణాళిక అయితే పొందబోతున్నారు. మీ యొక్క భాగస్వామితో కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు నియంత్రించుకోబోతున్నారు. ఈ యొక్క ఎవరైతే రాశికి చెందినటువంటి వారు నిరుద్యోగులు ఉన్నారో మీకైతే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ఈ రోజు నుంచి జనవరి నుంచి కనిపిస్తున్నాయి. ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పట్టుకున్నప్పుడు మీకు అదేవిధంగా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే అవే ప్రత్యేకమైన రంగాల్లో చూసినప్పటికీ ఉంటారో అటువంటి మంచి అవకాశాలు అయితే ముందుకు వచ్చేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు అదేవిధంగా రాజకీయ నేతలు అంటే సమయం అనేది రాక కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక రాజకీయం మీ యొక్క భవిష్యత్తు గురించి ఉన్నటువంటి నిర్ణయం మీద మేము ఎంచుకోమన్నారు. ఈ విధంగా ప్రతికూలమైన అంశాలుగా రేపటి రోజున మీకు జీవితం అనేది పరిగిపోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయండి. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి వారు ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేచో మీకు ఆర్థికంగా నష్టాలు తప్పకవు. ఇక పెండింగ్లో కనుక ఉన్నట్లయితే కనుక పనులన్నీ కూడా కొంతవరకు కూడా పూర్తి సమయాన్ని ఆక్రమించవచ్చును. విలువైనటువంటి వస్తువుల లాగానే మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచండి. మీ యొక్క ఒకరోజు సెలవు పైన వెళ్తూ ఉంటే మీరైతే రాకపోయినా మీ యొక్క పరోక్షంలో కూడా విషయాలైతే సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ మీకు మాత్రం కొత్త కారణాలు ఏవైనా తలెత్తితే కూడా ఎటువంటి సమస్య అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా ఆ యొక్క పరిష్కారం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇక భగవంతుడు తనకు తాను సహాయం చేసుకున్నటువంటి వారికి సమయం అనేది చేస్తారు అని సహాయం అనేది కూడా మంచిగా అందిస్తాడు అని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. పెళ్లి నాడు చేసినటువంటి ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలు అని ఈరోజు మీకు శ్రీ ద్వారాగా తెలియనిది ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక నిశ్చయాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఈరోజు అయితే మీరు అనేక టెన్షన్లను అభిప్రాయ భేదాలను అయితే మీ వద్ద కలగనున్నాయి. అవి మిమ్మల్ని చిరాకుపరిచి అసౌకర్యాన్ని గురి చేయవచ్చు. ఎక్కడైనా బంధువులలో ఎవరైతే మీ యొక్క దగ్గర అప్పు తీసుకున్న వారు ఎలా ఉంటుందో మళ్ళీ అడుగుతారో వారికి